గంటా శ్రీనివాసరావు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇంత హెక్టిక్ టైంలో కూడా మళ్ళీ మాకు అవకాశం వచ్చింది. సార్ ఇది అన్యాయం అండి. మీరు ఒక పక్క మాట్లాడతామంటే ఇంకా మీరు అలా గొడవ చేస్తే సీనియర్ శాసనసభ్యులు చేస్తున్నారు అక్కడ. ఒక్క నిమిషం కొంచెం. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇది విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి సంబంధించి అధ్యక్ష. మీకు కూడా తెలుసు, మీరు కూడా 1981 నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్టు అది మన లైఫ్లో ఒక భాగంగా మనందరికీ ఉండింది. మీరు కూడా విశాఖపట్నంలో చదువుకున్నారు కాబట్టి మీకు బాగా దాని మీద అటాచ్మెంట్ ఉంది. నాకైతే ప్రత్యేకించి మొన్న లాస్ట్ డే నేను మా పంచకల్ రమేష్, సుందర విజయ్ కుమార్, కొంతమంది ఎంపీలందరూ కూడా కలిసి లాస్ట్ ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఉంటే ఒక ఏదో తెలియని ఒక బాధ అనిపించింది అధ్యక్ష. అది ఆ రోజు 16వ తేదీ ఇట్స్ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. ఒక దీనికి అది ఎన్నో ఇన్సిడెంట్స్ చూసింది, ఎంతో ఎమోషనల్గా అందరికి కనెక్ట్ అయ్యింది. అది ఎన్ని డెవలప్మెంట్ చూసింది. విశాఖపట్నాన్ని ఒక చిన్న పల్లెటూరు నుంచి అది ఒక మెగా సిటీగా డెవలప్ అయ్యే ప్లేస్ కూడా చూసింది. అయితే మొత్తానికి మనకి భోగాపురం కొత్త ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అక్కడికి 17వ తేదీ నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఉన్న సమస్య ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత పాత ఎయిర్పోర్ట్లో దాదాపు 1470 మంది అక్కడ గ్రౌండ్ స్టాఫ్ కానీ, ఈ క్యాటరింగ్ కానీ, గార్డెనింగ్ కానీ, లేకపోతే హౌస్ కీపింగ్ కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, లేకపోతే పైన ఉన్న హోటల్స్, షాప్స్లో ఉన్న వర్కర్స్ వీళ్ళు కానీ మొత్తం వీళ్ళందరూ కూడా చూస్తే ఒక దాదాపు 1470 మంది వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళతో పాటు ట్యాక్సీ అసోసియేషన్ ఉంటుంది అధ్యక్ష. అది నేను ఎంపీగా ఉన్నప్పుడు స్వర్గీయ అరవనాయుడు గారు అందరికి కలిపి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అక్కడ ట్యాక్సీ అసోసియేషన్ కూడా పెట్టడం జరిగింది. అది ఒక 100 మంది దాకా వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా అక్కడ ఏదైతే కొత్త ఎయిర్పోర్ట్ ఉందో కొత్త ఎయిర్పోర్ట్లో వాళ్ళని అకామిడేట్ చేసేదానికి మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు. ఇంక దాని మీద సరైన డిసిషన్ తీసుకోలేదు. కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి ఏదైతే అక్కడ పనిచేస్తున్న ఇన్నేళ్లు ఆ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్లో, విశాఖ అభివృద్ధిలో పనిచేశారో వాళ్ళందరూ కూడా ఆ ఉపాధి అవకాశాలు దాదాపు 1470 మందిలో కొంతమంది వెళ్ళారు. మిగతా బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఏదో చోట ఎయిర్పోర్ట్లో అకామిడేట్ చేసి వాళ్ళ జీవనోపాధి కూడా కల్పించాలని కోరుకుంటా ఉన్నాను. నిన్న మనం చూసే వీడియోస్ కొంతమంది ఆ లేడీస్ కానీ, అది అక్కడ పనిచేసిన వాళ్ళు కానీ, వాళ్ళ ఆక్రందనలు, వాళ్ళ బాధలన్నీ. కాబట్టి మీరు కూడా దాన్ని కొంచెం రికమెండ్ చేయాల్సి కోరుతారు. నిన్న మొన్న పేపర్లో కూడా చాలా హృదయదారకంగా రాశారు మీరు చెప్పింది. ఇప్పుడు ఇద్దరు పవర్ఫుల్ ఫెలోస్, ఇద్దరు